బాపట్ల జిల్లాలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరి నారాయణ, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి నారాయణ చేతుల మీదుగా ప్రారంభించారు. కాలేజీలో విద్యార్థుల కోసం సిఎస్ఆర్ నిధులతో నిర్మించిన నూతన డైనింగ్ హాల్ను ప్రారంభించారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. అద్దంకి పట్టణంలో నివాస స్థలాలు లేని వారిని గుర్తించి మంత్రి నారాయణ చేతుల మీదుగా పట్టాలను పంపిణీ చేశారు. చేతుల మీద 33/11 kV ఒక సబ్ స్టేషన్ ని ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా 7.5 కోట్లకి ఈ మున్సిపల్ ఏరియాలో రోడ్లు, డ్రైన్స్ చేయడానికి దానికి సంబంధించిన శంకుస్థాపన. అదేవిధంగా ఒక కమ్యూనిటీ హాల్ 2012లో శంకుస్థాపన చేసిన కమ్యూనిటీ హాల్ అట్టే వదిలేశారు. గత ప్రభుత్వాలు అయితే పూర్తిగా నెగ్లెక్ట్ చేశాయి. దాన్ని మళ్ళా మంత్రివర్యులు యాక్చువల్ గా పూర్తి చేయటం, ఈ రోజు దాని ఇనాగ్రేషన్ నా చేతుల మీద చేయటం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆ ఏరియాని నేను గమనించాను. ఆ ఏరియాలో ఉండే వాళ్ళందరూ బిలో యావరేజ్ వాళ్ళు ఎక్కువ. అటువంటి వాళ్ళకి ఒక కమ్యూనిటీ హాల్ ఇటువంటి అవసరం ఉంది, చాలా అవసరం ఉంది. అటువంటి అవసరాన్ని గమనించి మంత్రి గారు యాక్చువల్ గా ఏరియాలో ఇమ్మీడియట్ గా దాన్ని చేయించడం నిజంగా మనందరం సంతోషించగలది. ఈరోజు 232 సైకిల్ యాక్చువల్ గా ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దీనికి నెట్ కాంపౌండ్ యాక్చువల్ గా వాళ్ళు పూర్తి సపోర్ట్ చేశారు. సిసి రోడ్లు, డ్రైవ్స్ అన్ని కూడా మంత్రి గారు తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే మంత్రి గారిని అడిగాను. ఏమంటే 24 కోట్లు ఇచ్చారు, ఇవన్నీ తొందరగా పూర్తి చేయండి, ఇంకెంత కావాలో ఇస్తాను, ఊరక డబ్బులు ఇచ్చి ఉపయోగం లేదు, అన్ని కంప్లీట్ చేయండి, మళ్ళీ రండి, ఎంత కావాలంటే అది చేస్తామని చెప్పారు. వాళ్ళు ఆయన చేతుల మీదగానే ప్రారంభోత్సవం చేసుకున్నాం కొన్ని రోడ్లు. నా చేతుల మీద 33/11 kV ఒక సబ్ స్టేషన్ ని ఈరోజు